రామారావు గారు ఉన్నటువంటి గ్రామం ఇది. ఇవాళ ఆయన సినీ రంగాన్ని వెలిగారు, రాజకీయ రంగం వెలిగారు. ఏం చెప్తారు మీరు? మరి అటువంటిది పెట్టి చాలా మందికి ఉపాధి కల్పించాడు. ఈ గ్రామంలో మేము ఉంటాం, మా అదృష్టం. నేను ఊళ్ళో గుడికి ఎట్టుకున్నాను నిన్ను. తిరుమలలో ఈనాటికి కూడా మరి సుమారుగా 30-40 సంవత్సరాల మించి నిరతాన్నదానం. ఆయన మెమరీ అంటే ఆయన పవరే మెమరీ. బాలకృష్ణ గారి కన్నా కొంచెం మెరుగ్గా చేశారు. బాగా చేసాడు బాలకృష్ణ గారి మీద బాగా చేసి హరికృష్ణ గారు రాముడు చూడాలన్నా, కృష్ణుని చూడాలన్నా, దుర్యోధను చూడాలన్నా, ఏది చూడాలన్నా, ఏ క్యారెక్టర్ చూడాలన్నా, ఇది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. అదృష్టం మాకు దక్కిందంటే ఆ పెద్ద ఆయన చలవేనండి. నందమూరి అందరికి మేస్త్రిగా ఉండి చాలా 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 పెద్ద ఫ్యాన్ ని బాగా చేశాడు. వెంకటేశ్వర స్వామి గుడి, కాలేజీలు, మహిళా ప్రాంగణం ఇవన్నీ ఈయనే సెలెక్ట్ చేసింది. అసలు ఆ వచ్చెస్ కానీ ఆయన్ని కానీ చూస్తే మనకి వెంట్రుకలు, రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్నమాట. అనుబంధం ఏంటి? ఏం చెప్తారు ఏంటి? నిమ్మకూరు నుంచి నిమ్మకూరు. నా పేరు మురళీకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీ రామారావు గారు ఈ గ్రామంలో ఆయన పుట్టడం మా అందరికి పూర్వజనం సుకృతం. ఎందుకంటే ఈ గ్రామంలో మేము ఉంటాం, మా అదృష్టం. అలాంటి కారణజన్ముడు అని చెప్పి అంటే అందరూ నిజంగా ఆయన కారణజన్ముడే. ఈ గ్రామంలో ఆయన పుట్టిన తర్వాత నిమ్మకూరు నుంచి ఒక నట సార్వభౌముడిగా ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ వాళ్ళ వారసులుగా కూడా, అంటే తన అల్లుడు గారు వచ్చి ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన మనవరాలు మా బాలయ్య బాబు గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళ గ్రామాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. అన్న ఎన్టీ రామారావు గారి టైంలో అయితే ఏపీఆర్జేసీ కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అలాగే టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఎలాంటి విగ్రహం అయితే ఉందో అంత అద్భుతమైన విగ్రహాన్ని ఇక్కడ ఆయన ప్రతిష్టం జరిగింది ఆయన చేతుల మీదుగా. అదొక అదృష్టం మా ఊరికి. అలాగే ప్రాంగణం, మహిళలకు సంబంధించి మహిళలకు పెద్దపేట అనేది ఆ రోజుల్లో ఆయన వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఇక్కడ తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం అని చెప్పి అది కట్టారు. చాలామంది మహిళలు దాంట్లో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి అద్భుతమైన మహానుభావుడు ఆయన. ఇవాళ ఆయన వర్ధంతి చేయటం, పొద్దున్నే వెళ్ళి మేము గ్రామస్తులందరూ కూడా కలిసి వెళ్ళి ఆయన పూలమాలలు వేసి సిద్ధంగా కట్టించి వచ్చాము. నిజంగా అద్భుతమైన వ్యక్తి, మహానుభావుడు ఆయన. నేనైతే చిన్నప్పుడు సుమారుగా 4-5 తరగతులు చదువుతున్న టైంలో ఆయన ఊళ్ళోకి వస్తే మా చేతులతో ఆయనకి పూలు జల్లిచ్చారు. అవన్నీ మర్చిపోలేని సంఘటనలు మేము ఆయన్ని. అలాగే ఆయన హెలికాప్టర్లో వచ్చి దిగిన ప్లేసులు 2-3 ఉంటే, ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బాగు చేసి అక్కడ హెలికాప్టర్కి ఇచ్చారు, అక్కడ టెంపుల్ కట్టారు. తర్వాత కాలేజీలో గ్రౌండ్లో దిగుతారు, కాలేజీ కట్టారు. అంటే ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనాలే అవి. మేము అవన్నీ లైవ్లో చిన్నప్పుడు చూసిన సంఘటనలు అవన్నీ కూడా. ఇక ఆయన తర్వాత చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు దత్త తీసుకుని కూడా గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అది మరువలేని. నిజంగా ఆయనకి నిజంగా లోకేష్ బాబు గారు కూడా తాతయ్య అన్న నిమ్మకూరు గ్రామం అన్న చాలా ఇష్టం. ఆయన చాలా ప్రత్యేకతగా నేను తీసుకుంటారు ఈ ఊరిని. ఇక బాలయ్య బాబు గారు అయితే అసెంబ్లీకి వచ్చినప్పుడు నిమ్మకూరు వచ్చి వెళ్తూ ఉంటారు. సరదాగా వచ్చి అందరు గ్రామస్తులతో గడిపి ఏ చిన్న ఇష్యూ ఉన్నా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళ వారసులు కూడా మంచి చేశారు. అలాగే మా అమ్మగారు కానీ మా తాతగారు అందరూ వాళ్ళతో కలిసి తిరిగిన వాళ్ళు. ఇవన్నీ కూడా మాకు మధుర జ్ఞాపకాలు అనమాట వాళ్ళతాయి. సార్ ఇప్పటికల్లా వారసులు వస్తూ ఉంటారు డెఫినెట్గా. బాలయ్య బాబు అసలు అసెంబ్లీలో ఒక రోజు గ్యాప్ వస్తే నిమ్మకూరు వచ్చేస్తారు ఆయన. మార్నింగ్ సెషన్ ఏదన్నా వాయిదా పడితే వచ్చి నిమ్మకూరు వచ్చి అందరితో ఎంత ఫ్రెండ్లీగా అంటే అంత పెద్ద నటుడైనా ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు అలాంటి ఈసవెత్తు కూడా ఆయనకు ఉండదు. అంత క్లోజ్గా అంత బాగా మాట్లాడతారు ఆయన. చాలా కలిసిపోయి మా పిల్లలతో కూడా చాలాసార్లు వచ్చి భోగిపళ్ళు కూడా పోసిల్లాడు ఆయన మా ఇంటికి వచ్చాను. అలాంటి సంఘటనలు మర్చిపోలేని మేము. ఇప్పుడు కూడా ప్రతి విషయం అంటే నిమ్మకూరు అంటే అదొక అది. మన అతి త్వరలో ఇక్కడ చెరువులో కూడా విగ్రహం ఎన్టీ రామారావు గారికి చాలా పెద్ద విగ్రహం ప్లాన్ చేస్తున్నారు. అది రాబోయే రోజుల్లో మచిలీపట్నం విజయవాడ హైవేలో ఒక ల్యాండ్ మార్క్, అంటే ఒక టూరిజం స్పాట్గా దాన్ని డిజైన్ చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష. బాబు గారు కావచ్చు, బాలయ్య బాబు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు, వీళ్ళ ముగ్గురు కూడా చాలాసార్లు దాని గురించి డిస్కషన్ జరిగింది. దాన్ని మోడల్ కూడా పంపించాము. అతి త్వరలో
ఒక టూరిజం స్పాట్ హైవేలో మనం చూడబోతున్నాం. అది అన్నగారి విగ్రహం అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. మీరు ఎన్టీ రామారావు గారికి ఏమవుతారు? మా బాబాయ్ అవుతాడు. బాబాయ్ అవుతారు. నా పేరు నందమూరి వెంకటేశ్వరరావు. ఆ, మేమంతా ఇక్కడ పెద్ద ఇల్లు ఉండేది, పెద్ద డాబా ఉండేది. కింద 6 గదులు, పైన 4 గదులు డాబా ఉండేది. అక్కడ ఈ ఊళ్ళో ఇంకా పెద్దలు ఎవరు పోగయ్యారు. ఆయన వచ్చాడు ఇక్కడికి, కుటుంబ సమేతంగా వచ్చాడు. ఇట్లా మేము సరదాగా చూద్దామని వెళ్ళాం. అందరికీ నమస్కారం, కూర్చోండి అన్నాడు. కుర్చీలు వేశారు, కూర్చున్నాం. ఆయన మరి తల్లిదండ్రులకి ఏం చెప్పాడో, వాళ్ళు మంచి బట్టలు వేసుకుని వెంకటరామ గారు, లక్ష్మయ్య గారు వాళ్ళిద్దరూ చక్కగా తయారై పార్వతీ పరమేశ్వర్లే దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడు అక్కడ ఫోటోలో ఉండరు, ఇంటికాడ చూసే లేదు. మీరు కూర్చున్నాం. కూర్చున్నా గబగబా వచ్చాడు. వాళ్ళిద్దరికి కాళ్ళకి దండం పెట్టాడు. భార్యని పిలిచాడు, ఆవిడ కూడా దండం పెట్టింది. మరి అంత భక్తి శ్రద్ధ ఎవరికి ఉంటుంది? ఎక్కడ చూడలే నేనంటే నేను దేశం తిరిగాను, నేను చూడలా. వాళ్ళు అంత సంతోషంగా అనిపెట్టిన ఆయన సంతోషం బాగుండా నెత్తిమే చేయబెట్టారు. అయిపోయింది. నుంచున్నాడు. నాన్నగారు నీకేం కావాలో చెప్పు అన్నాడు. తండ్రిని. నాకెందుకు నాయన, వాళ్ళు పొలం అయింది, ఎడ్డు గొడ్డు బళ్ళు నౌకర్లు, ఎంతో సంతోషంగా ఉంది, నాకేం అక్కర్లేదురా అన్నాడు. కాదు చెప్పమన్నాడు. ఇంకా ఏం చెప్పు, నువ్వు ఏమొద్దు నాకు, నువ్వు ఉంటే చాలు అన్నాడు. నవ్వుకున్నాం. తల్లికి దండం పెట్టమ్మా, నీకేం కావాలో చెప్పమన్నాడు. నాకేమొద్దు నాయన, భాగ్యం ఉంది, బంగారం ఉంది, బిడ్డలు ఉండారు, మీరు మీ బిడ్డలు ఉండారు, అంతా మాకు చాలు, అంతా బాగానే ఉందా అందు కాదు, నీ దగ్గర ఏదో కోరిక ఉంది, నాకు ఒకప్పుడు చెప్పావు, ఓసారి మళ్ళీ చెప్పు అన్నాడు. ఆవిడ ఆలోచించుకుని సేపటికి, నేను ఊళ్ళో గుడి కట్టుకున్నాను, నువ్వు వెంకటేశ్వర మహాత్యంలో యాక్ట్ చేసావు, వెంకటేశ్వరుడుగా తిరుపతిలో వెలిసే కొండ మీద అదే బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంది. నిమ్మకూరులో రండి, అదే బొమ్మ అట్టగా ఉండాలి, ఏమి తేడా ఉంటే ఇల్లేదు, నువ్వు ఎట్టా వెలిసావు అక్కడ అటువంటి బొమ్మ ఇక్కడ పెందాం. ఆయన పక్కపక్క నవ్వుకున్నాడు. పక్కపక్క నవ్వుకుని మేమంతా నవ్వాం. నేను తర్వాత అందరికీ నమస్కారం, నేను తిరుపతి వెళ్తాను, తిరుపతి వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇస్తా, బొమ్మ చేయమని, ఇక్కడ పెడతా, గుడి స్థలాలు ఇవ్వండి చెప్పాడు. ఈ అందరి రైతుల స్థలాలే ఇవి, చెప్పండి, రైతుల స్థలాలే, ఇది మేమిస్తామని అక్కడ ఉండాలి లేచారు. సరే సంతోషం. తహసీల్దార్ గారు వస్తారు, కరణ్ గారు వస్తారు, గ్రామస్తులు వస్తారు, పంచాయతీ వస్తుంది, మీరు ఎవరెవరికి ఎంత ఉందో చెప్పండి, వాళ్ళు రాసుకుంటారు అని వెళ్ళిపోయాడు. మా అందరికీ మంచినీళ్ళు టీ వచ్చినాయి, తాగాం. తాగిన తర్వాత ఇక అంతా వెళ్ళిపోయారు. బాబాయ్ గారు మరి గుడి కట్టిస్తానన్నావు, అది గొయ్య ఈ స్థలాలన్నీ గొప్ప చేసాడు అయిపోతుంది మీద. నాకు ఒళ్ళు గరపొడిచింది. ఏంటండి అన్న, గోతులు పూడిపోతాయా, గోతులు ఆగుతాయా, ఏదైనా ఓ మెట్సేను చూడు కొనేద్దాం అన్నాడు. మెట్సేను ఒక కుంటపొలం ఎవరిస్తారండి? మెడక తోలుకోవడానికి మెట్ట పొలం ఒక కోట ఎవరిస్తారు? ఎవరేమోనండి, మరి ఏం చేద్దాను, ఇవ్వకపోతే నేను ఇస్తావా, జరుగుతాయేంటి? అనుకున్నది సంకల్పం జరగాలి, అనుకున్నట్టు చెయ్యాలి. నేను తప్పకుండా ఇక్కడ దేవాలయం కట్టిస్తాను, వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టిస్తాను అని నవ్వాడు. మాకెంతో సంతోషమైంది, సంతోషించాం. 3వ నెలకి గవర్నమెంట్ అధికారులంతా వస్తున్నారు, ఎండోమెంట్స్ వాళ్ళు, దేవాలయ సంస్థ వచ్చారు. మీరు ఎవరో భూములు ఇస్తానా అని చెప్పండి అన్నారు. ఈ గబగబా లేచి వచ్చారు. అందరికీ 10 సెంటు 5 సెంటు ఇక్కడ స్థలాలు ఉన్నాయి, నేను ఇస్తానని
అందరు పేర్లు చెప్పారు, రాసుకున్నారు. తహసీల్దార్ గారు కారణం గారిని సర్వేని పిలిచాడు. ఇదంతా కొలిసి ఎవరెవరికి ఎంత ఉందో చూసి ఎవరెవరు ఇచ్చేవారు ఉన్నారో, డబ్బులు అడిగేవారు ఎవరు ఉన్నారో అదంతా మనం ఆయన గారికి చెప్పుకున్నాం. వెళ్ళి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి చెప్పుకున్నాం వెళ్ళి అని అన్నారు. అన్న తర్వాత ఆ చివర కొద్దిగా స్థలం ఉండి చెప్పండి. ఆయన సలగన పిచ్చి గారి అని అంటారు వాళ్ళని. సలగన సుబ్బారావు గారి కొడుకు రెడ్డమ్మని ఆడి పేరు, రెడ్డమ్మ అంటారండి. ఆడొకడు ఇచ్చేయట్లేడు. అది ఆడితే పెద్ద అమౌంట్, 18 సెంట్లు, 20 సెంట్లు. ప్రెసిడెంట్ గారి మీటింగ్ చేసుకున్నాం మేము. ఆడొక్కడు ఎవడో, మిగతా వాళ్ళు ఇస్తామంటున్నారు. ఏం చేద్దాం అనుకున్నాం. ఏం చేస్తే మనం వెళ్ళి అడగాలండి. మనం దేవాలయం కట్టిస్తానంటున్నాడు ఆయన, కట్టిస్తానంటున్నాడు. కట్టిస్తానప్పుడు మనం ఆ స్థలాలను అడగాలి. అడిగి దేవాలయానికి రాసిమనాలి. రాసిచ్చేస్తే దేవాలయం కట్టేస్తారు. మరి దేవాలయం కావాలనుకుంటే చెప్పండి, అక్కర్లేదంటే అక్కర్లేదని చెప్పండి. ఆ దేవుడి గారి సీతారామయ్య గారని అది ఈ మూల 40 సెంట్లు ఉంది. ముందు ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన ఇంటికి వెళ్ళేటోడికి ఆయన గబగబా పిలిచి కూర్చోబెట్టి, మీ ఆలోచన నాకు తెలుసులేరా, నేను ఇచ్చేస్తానన్నాడండి గుడికి. ఎవరు చెప్పకుండానే, అంటే మేము వెళ్ళింది అందుకే తెలుసు ఆయనకి, చేస్తా అన్నాడు. అయిపోయింది బాబు, ఇట్లా అందరూ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇదంతా ఈ పోవటం మొదలెట్టాం. అక్కడ దెబ్బ, అక్కడ దెబ్బ, అక్కడ దెబ్బలు. ఆ దెబ్బలు ఉండాలని అడిగాం. వెళ్ళి కోలుకోమన్నారు, పేరు తోలుకోమన్నారు. ఆ ట్రాక్టర్ వాళ్ళకి చెప్పాము. వాళ్ళు తోలే రేట్లో సగం రేటు ఇస్తామన్నావు. ట్రాక్టర్ వాళ్ళకి వాళ్ళు 100 రాలుతాం అనుకోండి, మేము 50 ఇస్తామండి. దేవుడిగా ఇస్తామండి అని 10 ట్రాక్టర్లు వచ్చారండి. 10 ట్రాక్టర్లు వస్తే అప్పుడే పొక్కిలేన్లు వచ్చి కొత్తగా ఎక్కడికి వెళ్ళి పొక్కిలేని తీసుకొచ్చారు మనాళ్ళు. మనాళ్ళంటే మా అబ్బాయి ఇటు వెళ్ళాడుగా ఆడే, మరి 2వ అబ్బాయి ఎక్కడికో వెళ్ళాడు, ఎవడో పిలిచాడు, ఆడితో మాట్లాడాడు, పొక్కిలేని తీసుకొచ్చాడు. మా ట్రాక్టర్ రగద్దోళి గోసులన్నీ పడిపోయినాయి. ఈ ఉత్తర పక్క నుంచి మొదలుపెట్టి దక్షిణ పక్క సగం దాకా పడిపోయినాయి. ఆ పెద్ద ఆయన ఏమన్నా అయింది, ఆగింది. ఆయన చుట్టూ గోడ ఉంది, సావిళ్ళు ఉండే, గడ్డి మామూలు ఉండే, గొడ్డు ఉండే. ఆయన ఖాళీ చేయలే. ఇంకా ఆయన ఒకటి తగ్గించుకుంటూ వచ్చాడు, గొడ్డ నమ్మేశాడు. ఆ వాములు తీసుకెళ్ళి యువతలో అక్కడ ఎక్కడో స్థలం ఉంటే వాళ్ళని అడిగి అక్కడ పెట్టుకున్నాడు. ఈ గోడ పుదిసి రాయంత ఎక్కడికి తోలుకున్నాడు. ఎన్టీ రామారావు గారికి మీకున్న అనుబంధం ఏంటో ఒకటి చెప్పండి. ఎన్టీ రామారావు గారికి మీకున్న అనుబంధం ఏం చెప్తారా, ఏమని చెప్తారా? అనుబంధం మా ఇంటి పేరటాడు, మా గోత్రీకుడు. ఆయన ఏం చెప్పినా మేము చెయ్యాలి. ఆయన చెప్పిన దానికి మేము అంగీకరించాలి. అట్లా జరిగిపోయేది. ఆయన ముఖ్యమంత్రి అయినా నేను హైదరాబాద్ చాలాసార్లు వెళ్ళాను, కొన్ని విషయాల గురించి మాట్లాడాను. వాళ్ళ పిల్లలు వస్తుంటారు ఇక్కడికి? వస్తారండి. బాలకృష్ణ వస్తాడు, బాలకృష్ణ వస్తాడు ఇక్కడికి. హరికృష్ణ అసలు ఎప్పుడూ వచ్చేవాడు, నెలకి వచ్చేవాడు. అది తోడలుడు గరిగిపోరు సార్ హనుమంతరావు గారని. తోడలుడు పెద్ద అమ్మాయిని ఆయన చేసుకున్నాడు, 2వ అమ్మాయిని ఈయన చేసుకున్నాడు. షావుకారు గారు అమ్మాయిలు ఎప్పుడూ వచ్చేవాడు. హరికృష్ణ ఇక్కడికి రాగానే మాకు కౌరంపించేవాడు. మేమంతా గరిగిపోరు వెళ్ళేవాళ్ళం, కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం. అది చేద్దామనే, ఇది చేద్దామనే అనేవాడు. మీ పేరండి? నందమూరి వెంకటేశ్వరరావు. నందమూరి వెంకటేశ్వరరావు. మీ వయసు ఎంత ఉంటుందండి? ఎంతండి, ముసలి వయసు వచ్చేది ఇంకేసు. ఎంత వయసు ఉంటుందండి? వయసు చెప్పండి, ఇబ్బంది. 81. డి ముక్తేశ్వర్. ఇక్కడ నిమ్మకూరు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థలో 1989 నుండి 2000వ సంవత్సరం వరకు కూడా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. తరువాత 2018వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం వరకు కూడా గురుకుల కళాశాల నిమ్మకూరులో పనిచేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ గురుకులాలు, అదేవిధంగా మరి
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్, ఇవన్నీ కూడా రామారావు గారి యొక్క కృషితో సాధ్యమైనటువంటివే. అంతేకాకుండా భారతదేశ పునర్నిర్మాణంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని మన తెలుగుదేశంతో యావత్తు చక్కని ప్రభంజనాన్ని సృష్టించి మరి ఆంధ్రప్రదేశ్కి మద్రాసుతో అవిభాజ్యమైనటువంటి ఉన్న సంబంధాన్ని మరింతగా పునరుద్ధరిస్తూ ఎంతో చక్కగా ఆయన రాజకీయంగా మన రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి ప్రయత్నించి తెలుగు గంగా అనేటువంటి ప్రాజెక్టుని ఆ రోజున మన ఆంధ్రప్రదేశ్ నుంచి తను ఎంతో కాలం ఉన్న మద్రాసు నగరానికి నీటిని ఇచ్చినటువంటి మహానుభావుడు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎన్నెన్నో సౌకర్యాలని, ప్రధానంగా 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని, అదేవిధంగా తిరుమలలో ఈనాటికి కూడా మరి సుమారుగా 30-40 సంవత్సరాల మించి నిరతాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనం తనివి తీరదు. అదేవిధంగా మరి భారతరత్న అనేటువంటిది వారికి ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రుల యొక్క చిరకాల వాంఛని మన ఇప్పటి ప్రభుత్వమైన, అంటే అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, ఈ సంయుక్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈనాటికైనా అది సాధించుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ గ్రామంలో జన్మించి ఒక కుగ్రామంలో ఎంతో కుగ్రామంలో జన్మించినటువంటి వారు మరి మన దేశం మొత్తానికి కూడా గర్వకారణమై నిలిచారని చెప్పేసి చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెప్పితే నుంచుని చెప్పేది తరిగేది కాదు, వద్దులండి, ఎందుకు చాలా కథ ఉంది. చెప్పండి సార్, మీ పేరేంటి? నెమ్మకూరు నుంచి ఒక జాతీయ స్థాయిలోకి వెళ్ళారు, రాజకీయాల్లో కానీ సినీ రంగాన్ని కూడా వేయలేదు అని అప్పుడు ఆయన అనుకోలేదు, మేము అనుకోలేదు. డే బై డే ఎట్లా చేంజెస్ వస్తాయో అట్లా వచ్చేసింది ఆయనకి, అంతే. కాకపోతే ఏంటంటే లైవ్లీహుడ్ కోసం సబ్ రిజిస్ట్రార్గా జాయిన్ అయ్యాడు. ఇంకా ఏదో ట్రై చేశాడు. బిఏ అయిపోయిన తర్వాత ఆప్షన్ వచ్చింది విజయ పిక్చర్స్ వాళ్ళు, ఆయన అక్కడ ఎంట్రీ అయిపోయాడు, అంతే. మొట్టమొదటి నుంచి ఆ వాల్యూస్ ఉన్నాయి కనుక, ఆర్ట్ వాల్యూస్, నాటకాలు, డ్రామాలు కాలేజీ లెవెల్ నుంచి ఉంది కనుక ఆ ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్నాడు, అంతే. ఆయనకి మీకు అనుబంధం ఉందా? క్లోజ్ అనుబంధమే, అందుకని నేను చెప్పను. ఏం చెప్తారు టోటల్గా? మీకు ఈ గ్రామం నుంచి వెళ్ళారు, వాళ్ళ వంశం కానీ వంశం అంతా అక్కడ బయటికి వెళ్ళిపోయారు కదా, మేము ఇక్కడ ఉండం. నేను మా ముత్తాత అన్నదమ్ములు. కాబట్టి నేను గ్రాడ్యుయేషన్ 1960 గ్రాడ్యుయేట్ అండ్ అటెంప్టెడ్ ఐఏఎస్. ఆయన డిగ్రీతో పెట్టేసి అటు వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే అనుబంధం ఎప్పుడు బాగా ఉండేది. ఆయనకి మీకు మెమరీస్ ఏమైనా చెప్పగలరా? చాలా ఉన్నాయండి. ఒక చిన్న మెమరీస్ మా కోసం, ప్రేక్షకుల కోసం. ఆయన మెమరీస్ అంటే ఆయన కదా, ఆయన మెమరీ అంటే ఆయన పవరే మెమరీ. ఎక్కడ చూస్తాడో ఎక్కడికి వెళ్తాడో ఒక టచ్ చేసామంటే అక్కడ వెళ్ళిపోయాడు. బ్రెయిన్ ఆయన దగ్గరికి వెళ్ళేది, అంతే. దట్స్ ఆల్ రైట్. అక్కడికి వెళ్ళి టచ్ అయిపోయేది. ఏదైనా చిన్న విషయం చెప్పినా ఆ ఫీల్డ్లో చిన్నవాడు ఎవడు మోసం చేసినా పలానా వాడా అని మెమరీ వచ్చేసేదానికి, అలా క్యాచ్ చేసేవాడు పాయింట్లు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీ గ్రామానికి రావడం, మీలాంటి స్నేహితులతో మాట్లాడడం జరిగేదా? ఏదిలేండి, తమ్ముడు అనేవాడు. స్నేహితులు కాదు, 13 సంవత్సరాలు 9 నెలలు చిన్నాడు నేను ఆయనకంటే. ఆయన May 28, నేను February 28. ఆయన 33 or 34, నేనేమో 38, 1938. వాళ్ళ పిల్లలు వస్తుంటారండి ఇక్కడికి? వస్తారండి, తగ్గిపోయింది. వచ్చేవాడు, చచ్చిపోయాడు. తర్వాత ఈ బాలయ్య ఎప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, వెళ్తుంటాడు. అది ఓకే. మీ పేరండి? మల్లికార్జునరావు నందమూరి. ఏం పేరండి? మల్లికార్జునరావు నందమూరి. జయకృష్ణ ప్రసాద్. సార్, ఈ ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి గ్రామం ఇది. ఇవాళ ఆయన సినీ రంగాన్ని ఉపయోగించారు, రాజకీయ రంగం. ఏం చెప్తారు మీరు? నా పేరు నందమూరి జయకృష్ణ ప్రసాద్ అండి. నందమూరి ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటేనే ప్రతి ఒక్కవాడి గుండెల్లో గెలిచిపోయాడు ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. ఈ పుట్టిన గడ్డ ఇది.
ఆ గడ్డ మీద మేము పుట్టినందుకు మా అదృష్టం, ఆయన వంశంలో పుట్టినందుకు మా పూర్వజన్మ కృతం కానీ భావిస్తాను నేను. అటువంటి మహానుభావుడు ఆయన ఎన్ని తెలుగువాడి ప్రతి ఒక్క తెలుగువాడి గుండెలో నిలిచిపోయాడు ఆయన. ఆ మహానుభావుడు మరి మా ఊర్లో పుట్టి మాకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేశాడు. ఈ దేవాలయం కట్టింది ఆ మహానుభావుడే. ఈ దేవాలయం కట్టించారు, మరి కాలేజీ పెట్టారు, మరి మహిళా ప్రాంగణం అని మహిళా ప్రాంగణం పెట్టారు. మరి ఆ మహానుభావుడు ఆ ప్రాంగణం మహిళా ప్రాంగణం అంటే ఆయన పెట్టిన ఉద్దేశం చెప్తారు. ఆయన ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క మహిళా ప్రాంగణం మహిళలు దాంట్లో నేర్చుకుని ఉపాధి కల్పించడం, అది ఎవరి చేత అవుతుంది ఆ పని? ఉపాధి, మనిషికి ఉపాధి కల్పించడం అన్నమాట. ఆడపిల్ల భర్త వెళ్ళిపోయిన తర్వాత భర్త ఉండా సరే దాంట్లో కట్టు మిషను, మరి ఒక బుక్ బైండింగ్ రకరకాలు ఉన్నాయి. అవి నేర్చుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం వెళ్ళి. అటువంటి మహానుభావుడు అది ఉద్దేశం అసలు. మరి అటువంటిది పెట్టి చాలా మందికి ఉపాధి కల్పించాడు. ఇక్కడ కుట్టు మిషన్లు కూడా పంచిపెట్టాడు ఆయన, ఆ మహానుభావుడు. కుట్టు మిషన్ వరసలు వస్తూ ఉంటారు. మొన్నగా బాలకృష్ణ వచ్చి వెళ్ళారు. మళ్ళీ ఈ దేవాలయం కట్టించారు. ఇక్కడ మళ్ళీ పోషణ పడదని కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి దత్తత చేశారు. అది చాలా కాలం నడిచింది. మరి ఇక్కడికంటే మళ్ళీ బాగా ఉంటుందని బాలకృష్ణ గారు మేమందరం కలిసి మళ్ళీ తిరుపతి దేవస్థానానికి మళ్ళీ దానికి మార్చుకున్నాం. ఇప్పుడు బాగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి శనివారం భోజనాలు పెడుతున్నారు. మరి ఈ గుడి కట్టించింది ఆ మహానుభావుడే. లేకపోతే మా ఊళ్ళో ఏముంది, ఇదంతా ఈత పొదలు ఇవన్నీ మొత్తం తీసేసి మరి ఇక్కడ దేవాలయం కట్టి, హాస్పిటల్ కట్టి, అవతల మరి వంటశాల అది మరి కాలేజీకి వంటశాల, ఈ మొత్తం పెట్టింది ఆయన మహానుభావుడు. వారసులు మరి మొన్న లోకేష్ బాబు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సీసీ రోడ్, చిన్న రోడ్లు వేయించారు. నేను అడిగా, బాబు బలే డొంక ఉంది, పామర్ వెళ్ళిపోతుంది, మరి ఇంతలో బురదలో యాత్ర పడుతున్నామంటే 3 కోట్లు పెట్టి ఆ రోడ్డు ఏం చేశాడు ఆయన. తిన్నగా పామర్ వెళ్ళిపోతుంది. అటువంటి మహానుభావులు ఆళ్ళు చేయకపోతే ఇక్కడ ఏముందా? ఇక్కడ నిమ్మకూరులో మరి కాలేజీ పెట్టారంటే ఎక్కడెక్కడాళ్ళు వచ్చి చదువుకుంటున్నారు. ఎక్కడెక్కడాళ్ళు మరి డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. మరి అటువంటి మహానుభావుడు అయినా మరి ఇక్కడ ఈ గ్రామానికి ఎన్నో పెట్టారు. మా హరికృష్ణ గారు ఉండేవాడు, ఒక రోడ్డు యమా రోడ్డు వేయించాడు. ఇంతలో బురద మోపులు మొయటాకి యమయాత్ర పడేవాళ్ళు. మరి వాళ్ళే చేయించారు ఇవన్నీ, లేకపోతే ఎక్కడే. అందరికీ నమస్కారం. నా పేరు సాయన సుశీలరావు, రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని. మిత్రులు మురళీకృష్ణ గారు ఆహ్వానం మీద ఇక్కడికి వచ్చాను. అయితే విశిష్టమైన రోజు ఈరోజు, మహానుభావుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఆ సందర్భంగా ఇక్కడ సంగీత కచేరీ వారిని స్మరించుకుంటూ మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ వారియే ఎన్నుకుంటూ చక్కగా కాలాన్ని గడిపాం. అభినందనీయులు మురళీకృష్ణ గారు. నా మిత్రులు కనకారావు, రాజు గారు, మిగతా ఎస్ఐస్ మేమంతా కూడా వచ్చాం అభిమానం మీదే. తర్వాత విన్నకోట హై స్కూల్లో టీచర్ నరేంద్ర గారు ఆర్గనైజ్ చేస్తారు, చక్కని ఆర్గనైజేషన్. మనం పోషిస్తేనే కళకి జీవం ఎప్పుడు వస్తుందంటే మనం ఇంట్రెస్ట్ చూపిస్తేనే. ఆ మహామనిషి స్వచ్ఛత అంటే వారికి కల్మషం లేదండి. మనం రాజకీయంగా మాట్లాడలేదు నేను. ఆయన మహానుభావుడు ప్రజలందరికీ సేవ చేసి వారికి సుఖ సంతోషాలతో జీవితాలు గడపాలని ఆయన ఒక 2 రూపాయల బియ్యం అనండి, ఇంకా అనేక పథకాలు, ఒక ముఖ్యమంత్రులు లిస్టులో నేను అభిమానించే వారిలో నేను రాజశేఖర రెడ్డి గారిని అనుభవిస్తాను, ఆ ఇందిరాగాంధీని అభిమానిస్తాను, ఆ జలగ వెంగళరావు గారు. తర్వాత అత్యంతంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చి ఆదర్శంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. అలాంటి మహానుభావుడి వర్ధంతికి ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నందుకు ఆయన గ్రామంలో ఎంతో సంతోషంగా ఉంది మాకు, మా మిత్రులందరికీ. ఈ నిమ్మకూరు వచ్చి ఇలా కల్పించినందుకు మురళీకృష్ణ గారు పాటలు పాడతాడు. ఆయన లిరిక్స్ పుస్తకాలు చూడకుండా పాడేయగలడు, అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాడు. ఎందుకు? ఆయన యొక్క పాత్రలు అలాంటివి జీవించేస్తాడు. ఇప్పుడు అప్పట్లో ఉండేది నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు కదా, మరి బాగా మనసుల్లోకి పోయేది. ఆయన క్లాసికల్ నటుడు. ఎన్టీ రామారావు గారు సాధారణ మలించండి, శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రుడు అంటే ఇలాగే ఉంటాడా అని మన మనసుల్లో అలా నిలిచిపోయి ఉన్నారు. ఆయన అలా అవకాశం తీసిన మహానుభావులు
ఆ సీతమ్మ తల్లి అంటే అంజలీదేవేనా, లక్ష్మణస్వామి అంటే ఆ కాంతారావేనా, అలా నటించారు, నటింప చేశారు డైరెక్టర్స్. అలాంటి మహానుభావుడి వర్ధంతి కార్యక్రమానికి మేము హాజరైనందుకు ఎంతో సంతోషిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. బాగానే చేస్తున్నారండి. అది అదే మీకు ఎలా గర్వంగా ఉంటుంది ఈ ఊరు నుంచి సొంత ఊరు నుంచి వెళ్ళారంటే గర్వమే కదండి. అది హరికృష్ణ గారు చిన్న చిన్న పనులు, రోడ్లు వేశారు, బాగా చేశాడు. బాలకృష్ణ గారి కన్నా కొంచెం మెరుగ్గా చేశారు. ఆయన తర్వాత వస్తుంటారు, వాళ్ళ పిల్లలు వస్తుంటారు ఇక్కడికి. కళ్యాణ్ రాము వాళ్ళు వస్తారు. విగ్రహాలు పెట్టడం కానీ అప్పుడు పెట్టినప్పుడు వచ్చారు, కానీ తర్వాత ఎన్టీఆర్ గారు రాలా. ఓసారి వచ్చారు, కానీ ప్రమాణ స్వీకారానికి అమరావతి ఫస్ట్ చంద్రబాబు గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారం అమరావతిలో పెట్టినప్పుడు వచ్చి నైట్ ఉన్నారండి కళ్యాణ్ రామును బుర్రామారావు. బాగా చేశాడండి, బాగా చేశారు. హరికృష్ణ గారు చచ్చిపోయిన తర్వాత అంత క్రితం వచ్చాడు, కానీ ఇప్పుడు రావట్లేదు, చచ్చిపోయాడుగా 2 సంవత్సరాలు మాట రావట్లే. ఆయన ఉన్నప్పుడు కంపల్సరీగా వచ్చేవాడు. దీంట్లో కాలేజీలో పందాలు పెట్టేవాడు, ఎడ్డ పందాలు ఇవన్నా కానీ బాగా చేసేవాడు. ఆయన బాగా చేసేవాడు. బాలకృష్ణ గారి మీద బాగా చేసేవాడు. హరికృష్ణ గారు భలే మర్చిపోయాడు కదా సార్ గారు. గ్రామస్తులకి మాకు చాలా. నా పేరు దుర్గాప్రసాద్, నిమ్మకూరి, మాది ఊరే. రామారావు గారి ఊర్లో మేము పుట్టినందుకు ఆనందిస్తున్నాం. మా ఊర్లో రామారావు గారు పుట్టినందుకు ఆనందిస్తున్నాం. 2 పక్కల ఆనందం, ఇటైనా మాకు ఆనందమే. ఈ ఊర్లో పుట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలపాలి. ఫస్ట్ ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు పాటల కార్యక్రమం పెట్టారు, చాలా బాగుంది, అందరూ బాగుంది. ఆయన మహానటుడు అండి. అలాంటి వాడు పుట్టడు పెరగడు. ఆయన తర్వాతే ఎవరైనా సినీ ఫీల్డ్లో. రాముడు చూడాలన్నా, కృష్ణుడు చూడాలన్నా, దుర్యోధనుడు చూడాలి, ఏది చూడాలన్నా, ఏ క్యారెక్టర్ చూడాలి, ఇది అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. గ్రామస్తులకే చాలా ఆనందంగా ఉంటుంది కదా. మేము నమ్ముకూరు అంటే మాకు చాలా ఆనందం. మరి మేము పుట్టినందుకు, మీరు పుట్టలేదు కదా ఎన్టీ రామారావు గారి ఊర్లో, మేము పుట్టినందుకు మేము చాలా ఆనందపడతాం. పలానా ఊరు ఇంకొక ఊరు వెళ్ళి మేము నమ్మకూరులో పుట్టామంటే మాకు ఆనందమే కదా. నమ్మకూరులో ఏముందని అడుగుతారు. రామారావు గారు పుట్టారని జీవితం బాగా చేశారండి, బాగా చేశారు. ఈ గుడి ఆయన కట్టించాడు, కాలేజీ స్కూల్ కట్టించారు, అంతా బాగానే ఉంది. వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. బాలకృష్ణ గారు వస్తాడు. ఆయన బాగా వచ్చేవాడు, ఈ ఊర్లో బాగా తిరిగేవాడు. హరికృష్ణ గారు బాగా తిరిగి ఇక్కడే పెట్టాడు. వీళ్ళ ఆల్తో తిరిగిన వాళ్ళు, వీళ్ళందరూ నన్ను అడగండి. నా పేరు వెంకట దుర్గ అండి, తాతనేని. మాది ఊరే నిమ్మకూరు. మేము ఎన్టీ రామారావు గారు మా ఊళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి సీఎంగా ఉండగా. ఈ గుడి కూడా, వెంకటేశ్వర స్వామి గుడి కూడా, తిరుపతి నుంచి ఇక్కడికి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి, నాకు ఈ విగ్రహమే కావాలని తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పి స్వామిని మాకు అదృష్టాన్ని కలిగించారు. ఈ స్వామి మాకు రావడం మా అదృష్టంగా మేము అనుకుంటున్నాం. ఈ అదృష్టం మాకు దక్కిందంటే ఆ పెద్ద ఆయన చొలవేనండి. పెద్ద ఆయన మా ఊర్లో పుట్టడం, ఆయన పుట్టిన ఊర్లో మేము ఇప్పుడు జీవిస్తామంటే మా చాలా ఎగ్జైట్మెంటు, ఆనందం, చాలా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాము. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి మా ఊళ్ళో. గవర్నమెంట్ హాస్పిటల్, పశువుల హాస్పిటల్, గురుకుల పాఠశాల, ప్లస్ మహిళా ప్రాంగణం, ఇవన్నీ చేశారు. రోడ్లు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ వదలలేదండి మా ఊరిని. లోకేష్ తీసుకున్నారు దత్తత గ్రామంగాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలండి. రోడ్లు, పొలాలకు వెళ్ళే డొంకలన్నీ, మట్టి డొంకలన్నీ తార్ రోడ్లు వేసి చాలా అభివృద్ధి చేశారండి. నీళ్ళ ట్యాంకు, ఇదని ఇంతని చెప్పడానికి లేదు, చాలా చేశారు వాళ్ళు మా గ్రామానికి. ఆ నట సార్వభౌముడు మా ఊళ్ళో పుట్టడం అనేది మా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. మా ఊరు కాదండి, ఆయన ఊర్లో మేము పుట్టాం, అది మా అదృష్టం. వస్తారండి, బాలయ్య బాబు వస్తారు, అందరూ వస్తారు. హరికృష్ణ గారు ఉండగా వచ్చేవారంట, నాకు తెలీదు. ఆ తర్వాత నేను వచ్చాను. నా పేరు చంద్రమ్మ, మేము యాదవాసు, అవురిపూడి మాది. కానీ 11 సంవత్సరాల నుంచి తాతయ్య గారి దగ్గర, రామారావు గారి నాన్న దగ్గరనే పనిచేసా బుడదానిగా. ఈ నందమూరు అందరికీ మేస్త్రిగా ఉండి నందమూరి రామకృష్ణ గారు, బాలకృష్ణ గారు వచ్చిన, మరి చంద్రబాబు గారు వచ్చిన నన్ను పిలిచి పని చేయించుకున్నారు వంట. అది
ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి వాళ్ళ తోటలో అన్నిటిలో మేస్త్రిగా చేశారు నిమ్మకూరులో. వాళ్ళంటే ఎంతో అభిమానం. ఈ గుడి కడతాకి రాళ్ళు మాస్తాకి వచ్చాం. రాళ్ళు మాస్తాకి వచ్చిన కానించి ఈ గుళ్ళోకి వస్తున్నా. శనివారం ప్రతి శనివారం ఏ వారం మా అన్నం రామారావు గారు మాకు కల్పించిన అదృష్టం అన్నమాట. అది పక్క నుండి నేను ఒక్కదాన్నే వస్తా. అవరిపూడి నుంచి ఎవరు అంత ఇదిగా రారు, నేను ఒక్కదాన్నే వస్తా. స్వామిగారు కూడా ఎంతో అభిమానంగా నిమ్మకూరు వాస్తువులు అందరూ నేనంటే అభిమానంగా మేస్త్రి చేశాను 40 ఏళ్ళు. నందమూరి వాళ్ళందరికీ ఫలాల మీద మేస్త్రి చేశాను. అట్లా నాకు ఇక్కడ మంచి పేరు అనుభవం కూడా ఉంది. ఈ పేరేంటమ్మా? నా పేరు సత్యవతి. నేను విజయవాడ నుండి వచ్చాను. నేను ఎన్టీఆర్ గారు అన్నగారి యొక్క చాలా 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 పెద్ద ఫ్యాన్ని. అయితే ఇప్పుడు ఇక్కడికి ఏ సందర్భంగా వచ్చానంటే అన్నగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ పాటల కార్యక్రమం జరుగుతుంది. అన్నగారు పాడిన పాటలు, ఘంటసాల గారి పాటలు అని అన్నారు. మొట్టమొదటిసారి ఆయన పుట్టిన ఊరు ఎలా ఉందో చూడాలి అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. మొట్టమొదటిసారి ఆయన మహనీయుడు, ఆయన ఒక యుగ పురుషుడు, మహనీయుడు. ఖండాంతరాల్లో ఆయన ఖ్యాతి వ్యాపించింది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి మహా అదృష్టం. ఆయనకి ఎంత కళాభిమానం ఉందో ఆ కళలో చిన్న మచ్చు తునకగా ఆయన యొక్క కళని ఆశ్రయించుకొని మేము ఇక్కడికి రావడానికి మాకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. మీకు కూడా నమస్తే అండి. నా పేరు ఝాన్సీ. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్టీ రామారావు గారి ఊరిని దర్శించుకోవడం జరిగింది. కారణం ఏమిటంటే మా కమిటీ వారు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి తెలియజేశారు. ఆ సందర్భంగా మమ్మల్ని పాటలు, అంటే నేను గాయకురాల్ని, ఆ సందర్భంగా పాటలు పాడటానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. అలాంటి గొప్ప మహనీయుడి మహానుభావుడి పాటలు పాడేందుకు తన పుట్టిన ఊరిలో, అంటే నా వయసు ఇన్నాళ్లకు వచ్చిన తర్వాత అలాంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను కూడా నిజంగా చాలా ధన్యురాలని అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గొప్ప వాళ్ళకి కానీ ఎక్కడో పాడే అవకాశం వస్తుంది. అంత మాత్రం చేత వేరే స్టేజ్ల మీద పాడటం వేరు, ఆయన పుట్టిన ఊరిలో పాడటం వేరే అనేటువంటిది నా మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ ఆర్టిస్ట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేడం గారి బసవ తారకం గారి అమ్మగారి విగ్రహానికి, తర్వాత తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళకి నమస్కరించుకునే భాగ్యం. ఎందుకంటే మన తెలుగువాడు, మన ఏరియా అటువంటి వ్యక్తి అయినటువంటి తారక రామారావు గారి, మన తెలుగువారు, మన ఏరియా వాళ్ళైనటువంటి తారక రామారావు గారి ఊరుని దర్శించుకోవడం నిజంగా తిరుపతి వెళ్ళినంత పుణ్యకారంగా నేను భావిస్తున్నాను. అందుమూలంగా ఏంటంటే ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ, ఆహ్వాన కమిటీ వాళ్ళందరికీ, నిమ్మకూరు వాస్తవ్యులందరికీ నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియచేసుకుంటానండి. నమస్తే. అంటే నాకు ఆయన ఫేవరెట్నే, దేవుడితో సమానం. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడేగానే ఉంటారు, రాముడు వేషం వేస్తే రాముడిగానే ఉంటారు. నేను అతని ఫేవరెట్ని. నేను చిత్తూరు ఆర్టీసీ ఎంప్లాయీని. ఆయన సొంతూరు చూసేదానికి వచ్చాము. ఇల్లుదా కొంచెం ఇదే ఉండేది, కానీ అతను వాళ్ళ అబ్బాయి హరికృష్ణ గారి ఇల్లు ఉంది, అది బాగానే ఉంది. అతను సార్ వాళ్ళ ఉన్న ఇల్లుదా కొంచెం ఇదే శిథిలమై ఉండదు. గుడి మాత్రం కట్టించారు. నేను ఇప్పటికి 5-6 సార్లు వచ్చాను. మా అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఎన్టీ రామారావు గారా, ఆయన బాగా నా పేరు కళ్ళేబిల్లి వెంకటేశం, ఈ ఊరే నిమ్మకూరే. బాగా చేశాడు. వెంకటేశ్వర స్వామి గుడి, కాలేజీలు, మహిళా ప్రాంగణం ఇవన్నీ ఈయనే సెలెక్ట్ చేసింది. మరి అన్నీ బాగా చేశాడు. మరి ఆయన కొడుకు ఇక్కడ చచ్చిపోయినప్పుడు వచ్చాడు, ఏంటే అన్నీ ఎదురెతలు చేశాడు. కాలనీ బిల్డింగులు కట్టించాడు. ఈ లోపల రాజశేఖర్ గెలిచాడు, జగంగాడు మొన్ను చేశాడు. శుభ్రంగా మా ఊరు చాలా బాగుంది. అది మా ప్రెసిడెంట్ గారు ప్రవీణి గారు తెలుగుదేశం నాయకుడు, ఆయన కూడా బాగా చేస్తున్నాడు మాకు. నా పేరు నందమూరి స్వరాజ్యలక్ష్మి. నేను నందమూరి గారి కోడల్ని. అయితే ఆయన ఈ గుడి కట్టించి దగ్గరలో హాస్పిటల్ పెట్టి మాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కట్టించి, మహిళా ప్రాంగణం కట్టించి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారు. మాకు చక్కని రోడ్లు, ఇవాళ ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు కరికాలు మున్నోకోకుండా ఎంతో బాగున్నాయి.
మాకు ఇలాంటి సదుపాయం కలిగించినందుకు ఆయనకు ఏ లోకానున్నా ధన్యవాదాలు చెబుతున్నాము. ఆయన కన్యాకుమారి నుండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన రామారావు గారు అనే ఒక పేరు అందరి నోళ్ళలోనూ నానుతోంది. అలాంటి వంశానికి కోడలుగా వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇంత వృద్ధిలోకి వచ్చిందంటే ఈ గ్రామం ఆయన సెలవేను. ధన్యవాదాలు. వాళ్ళ వారసులు వస్తూ ఉంటారండి. బాలయ్య గారు వదిన గారు రన్నయ్య అని అడుగుతారు మా వారిని. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళాం మేము. అది అలా అవసరాలను బట్టి వెళ్తూ ఉంటాం. మా పేరు జింటకుతి జ్యోతి అండి. మేము చల్లపల్లి నుంచి ఇక్కడికి వచ్చాం సార్. ఈరోజు ఈ నిమ్మగూరు వెంకటేశ్వర గుడిలో ఈరోజు మా టీటీడీ వాళ్ళ కోరిక మేరకు ఈరోజు భగవద్గీత పారాయణం చేయడానికి మమ్మల్ని రమ్మని ఆహ్వానించారు సార్. ఈరోజు మా ఊరు నుంచి ఒక గ్రూప్గా ఒక 30 మెంబర్స్ దాకా మేము వచ్చాము. ఈరోజు నిమ్మకూరు అంటే ఎన్టీ రామారావు గారి ఊరు అని చెప్పి మాకు వెళ్ళాలని ఎప్పుడెప్పుడు అని మాకు చాలా కోరికగా ఉంది. ఆ కోరికని ఈరోజు మేము వెంకటేశ్వర దయతో మేము ఈరోజు తీర్చుకున్నాం సార్. ఈరోజు మేము ఇక్కడికి రావటం పారాయణ అయిపోయింది. తర్వాత ఇక్కడ రామారావు గారి పాటలు ఇలా పెట్టాము అని అంటే మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా బాగుంది ఈరోజు. అయితే రామారావు గారు వచ్చిన తర్వాత ఈ ₹2 బియ్యం పథకాన్ని తీసుకురావటం జనం అందరికీ అసలు ఈ రోజుకి ఇప్పటికే అది ఆపకుండా ఇప్పటికీ పేద ప్రజలందరికీ ఇస్తున్నారంటే వాళ్ళందరి మధ్యలో ఆయన ఒక దేవుడిగా నిలిచిపోయాడు సార్. ఎప్పటికీ ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకి శాంతి కలగాలని మా గ్రూప్ అందరి తరపున జనాలందరి తరపున కూడా మేము ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఉంటామండి. నా పేరు కమలమ్మ అండి. మేము రామారావు గారు కాలేజీ కట్టించాడండి, స్కూల్ కట్టించాడు, మహిళా ప్రాంగణం కట్టించాడు, గుడి కట్టించాడు ఆయనేను. కాలేజీకి అక్కడ వెళ్తానికి వంతులు వేయించాడు ఆయనేనండి. ఊరు సౌకర్యం 10th క్లాస్ వాళ్ళకి మెళ్ళ మీద ఎక్కుతూ కాలువ దిగాల్సి వచ్చేదండి. అటువంటిప్పుడు కూడా వంతులు వేయించాడండి. ఊరు చాలా బాగు చేశాడండి. దేశానికి మేలు చేశాడండి. బస్టాండ్ బందర ఉయ్యూరు అన్ని ఆటలు విజయవాడతో బస్టాండ్లు కట్టించాడండి. అన్నీ రామారావు గారే చేయించాడండి. ఆయన చాలా 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 ధన్యవాదాలండి. చాలా మంచి పేరు సంపాదించుకున్నాడండి. చాలా మంచివాడండి. మేము ఉండేది కూడా వాళ్ళ ఇంట్లో ఉంటామండి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటామండి. ఇప్పుడు నా పేరు జ్యోతి అండి. మాది ఈ ఊరే. నేను రామారావు గారిని చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, చూసేదాన్ని. నేను 9th క్లాస్లో అనుకుంటా ఆయన వచ్చారు ఒకసారి. వస్తే మమ్మల్ని అందరినీ పిల్లల్ని రోడ్డుకి అటు ఇటు నిలబెట్టి ఆయన మీద పూలేయమన్నారు. అసలు ఆ వర్చస్సు కానీ ఆయన్ని కానీ చూస్తే మనకి వెంట్రుకలు రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్నమాట. ఎంత అందంగా ఎంత బాగా ఉండేవారో. ఆయన మాట కూడా అంత బాగా ఉండేది. నేను 2-3 సార్లు చూశాను ఆయన్ని దగ్గరగా, బాగా దగ్గరగా చూశాను. అలాగే బాలయ్య బాబు కూడా వస్తూనే ఉంటారు ఇక్కడికి. హరికృష్ణ గారు కూడా వస్తూ ఉండేవాళ్ళు, ఎక్కువ వచ్చేవాళ్ళు. మా నాన్నగారిది చిల్లర కొట్టు అనమాట ఇక్కడ. హరికృష్ణ గారు చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి అయ్యో ఒకటి కొనుక్కుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ అట్లా ఉండేవాళ్ళంట, చెప్తూ ఉంటారు. అలా వాళ్ళ జానకిరామ్ కానీ వాళ్ళు తెలుసు అనమాట మాకు. మా తమ్ముడు వాళ్ళకి ఫ్రెండ్. అలా రామారావు గారు వచ్చాకే మా ఊరు డెవలప్ అయింది, అంతకుముందే ఏం లేదు. నా పేరు బిమల అండి. మేము గుడివాడ నుంచి వచ్చాము. ఈరోజు నిమ్మకూరులో టీటీడీ తరపున భగవద్గీత చదవమని పిలిచారండి మమ్మల్ని. నిమ్మకూరు అనగానే రామారావు గారు గుర్తొచ్చారు. రామారావు గారు అంటే ఎంత ఇష్టమో. ఇప్పుడు వరకు నిమ్మకూరు రాలేకపోయాం, కానీ స్వామి దయ వల్ల ఈరోజే రామారావు గారి వర్ధంతి రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మేము రోడ్డు మీద చూసి మేము ఇవాళ రామారావు గారిది ఏదో అనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆయన్ని వర్ధంతి అని. స్వామి దయ వల్ల నిమ్మకూరు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇంటి దగ్గర ఉన్నా కూడా ఆయన సినిమాలే, ఆయన ఓల్డ్ మూవీస్, ఓల్డ్ సాంగ్స్ అవే చూస్తుంటాము. ఏ ఛానల్లో పెట్టుకోండి ఓన్లీ సాంగ్స్, ఆయన సాంగ్సే చూస్తూ ఉంటాం అనమాట. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మా హృదయాల్లో ఎప్పుడూ నిలిచిపోతారు. ఆయనకు ఆత్మశాంతి కలగాలని మేము అందరం కోరుకుంటున్నాము. మాకు నిమ్మకూరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది స్వామి దయ వల్ల ఈరోజు. థ్యాంక్స్ అండి.